సమయాన్ని ఇచ్చిన దైవజనులకు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, యోసేఫ్ పాస్టర్ గారికి వందనాలు. అలాగే కూడి వచ్చిన సంఘమంతటికి కూడా వందనాలు. ఇది నా మొదటిగా యూనికే పుట్టినరోజు కోసం ప్రార్థన పెట్టించుకుందాం అనుకున్నాము. కానీ అనుకోకుండా దేవుడు మరి మార్గం తెరిచి అక్కడ సంఘంలో ఉన్న ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాము. కానీ మహా తలంపులు ఒకటైతే దేవుని తలంపులు ఒకటై ఉన్నాయి. అనుకోకుండా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడ కట్టుకోవాల్సొచ్చింది. మరి కొంత అమౌంట్ అని మేము అనుకుంటే అది చాలా ఎక్కువ అమౌంట్ అయింది. మరి ఇంట్లో డ్యూటీకెళ్ళి మళ్ళీ వచ్చి చేసుకోవడానికి మరి బేల్దారులొచ్చి చేసినప్పుడు మనిషి ఉండడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్నిసార్లయితే నిజంగా మేము లేకున్నా గూడా బేల్దారులు ఉదయాన్నే వచ్చినప్పుడు మేమైతే ఇంట్లో కూడా ఎవరం లేము. ప్రభువా వాళ్ళు మరి నీవు వాళ్ళకి మంచి హృదయం ఇస్తేనే మేమున్నా లేకపోయినా గానీ వాళ్ళు కట్టగలుగుతారు. ఏదో పని చేయగలుగుతారు. మరి యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాస వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టు, నేను దేవుడి మీదనే భారమేసా. మరి నువ్వు కట్టిస్తేనే ఇల్లు పూర్తవుతది గానీ దేవా, మరి మా దగ్గర డబ్బు ఉన్నా, లేదంటే మేము ఇంటి దగ్గర మనుషులున్నా, బేల్దారులు అనుకూలంగా ఉన్నా, ఏ రీతిగా ఉన్నా గూడా నీవనుకుంటేనే, నీ ప్రణాళిక ఉంటేనే ఇది జరుగుతది గానీ, మా ప్రణాళిక మేము వేసుకున్న వీటి వల్ల అయితే ఇది కానే కాదు అని ప్రార్థన చేస్తున్నా. నేను సంఘంలోని ఇంటి కోసం ఎక్కువ ప్రార్థన చేశాను. ఎందుకంటే చర్చికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళేసరికి డ్యూటీ నుంచి ఎళ్ళేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. అక్కడి నుంచి అయితే దగ్గరగా ఉంటుందని దానికోసం ఎక్కువ ప్రార్థన చేశాను. మరి దేవుని చిత్తము వేరే అయున్నది. ఏదేమైనప్పటికిని మరి ఇక్కడ గృహంలో కొన్ని వివాదాలు ఇంతకు ముందు నుంచే ఉన్నాయి. కానీ దేవుడు ఎప్పుడు ఏ రీతిగా దాన్ని తీరుస్తాడో తెలియదు. మరి ఈ సమయం కోసమే దేవుడు ఎదురు చూసాడేమో తెలీదు గానీ, చాలా సార్లు మరి ఇది మా కొరకే మరి దేవుడు ఎప్పుడో అనాదిగా దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడో తెలీదు గానీ, దీనికోసం గూడా ప్రార్థన చేసి ఉన్నాను నేనైతే. కానీ అది అటు ఇటు తిరిగి మళ్ళా దేవుని దయను బట్టి ప్రభువా మేమైతే ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ జ్యోతిష్కుల దగ్గరికెళ్ళి ఈరోజే పునాది రాయేయాలి, లేకుంటే నవధాన్యాలెయ్యాలి. అట్లాంటియి ఏమీ లేకుండా కనీసం అప్పుడెళ్తున్నప్పుడు అక్కడ ఆ పాస్టర్ గారిని గూడా మేము పిలవలేదు. మా వ్యక్తిగతంగా మేమే ప్రార్థన చేసుకొని బేల్దార్ ద్వారా దీన్ని చేసాము. కానీ అనుకోకుండా ఆ ఇల్లు వచ్చే పరిస్థితి అలాంటి మాటలు కూడా వచ్చాయి. కానీ నేనైతే ప్రార్థన చేశా. ప్రభువా మేమైతే దీంట్లో మరి అది ఎలా కట్టానో నాకైతే తెలీదు. మరి నా భర్త నేను కష్టపడి ఎన్నో అప్పులు, ఎన్నో బాధలు బట్టి ఇల్లు లేని పరిస్థితుల్లో ఎంతో ప్రార్థన చేయడం ద్వారా మరి నువ్వు మాకు అనుగ్రహించావు. దీంట్లో మేమైతే మరి అందరూ చేసినట్టు మేమేమి నవధాన్యాలు అవి ఇవి అని రోజు చూసుకొని మేము చేయలేదు. నీ చిత్తమైతే ఇదే ఉండేటట్టు అనుగ్రహించమని నేను ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి మరి ఇదే దేవుడు మా సొంతం అయ్యేలాగా చేశాడు. కానీ దీని వెనకాల చాలా ప్రార్థన బలం ఉంది. ఇది నా ప్రార్థనే కాదు. మరి సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల ప్రార్థన ఉంది. అలాగే సంఘస్థుల ప్రార్థన కూడా ఉంది. అలాగే చిన్న బిడ్డలైనటువంటి యూనికే నాన్సీ గూడా ప్రార్థన చేశారు. మరి దేవుడు మహాకృపను బట్టి ఈ రీతిగా నడిపించి మరి ఒకే ఒక రూమ్ ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉందని అనుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన పెట్టించుకోవాలన్నా గానీ చాలా ఇబ్బందిగా ఉండేది. అని అనుకున్నప్పుడు మరి పొదుపు ద్వారా లోనొచ్చింది. మరి దాన్ని ఇంటిని కట్టుకుందామని చూసినప్పుడు ఒక అమౌంట్ అనుకుంటే అందుకంటే డబుల్ అమౌంట్ అయిపోయింది. అది రేకుల వరకు ఏసేసి ఆఫ్ చేసాం. ఇంక అమౌంట్ లేకుండా. మరి ప్రార్థన చేస్తున్నాం. చాలా మందిని అడిగి ఉన్నాము. కానీ ఎక్కడ అమౌంటు దొరకలేదు. కానీ విశ్వాసంతో మరి మన సంఘంలో మరి సేవకులు విశ్వాసం అనే మెట్టు మీద ఈ సహవాసం స్థాపించబడింది. మరి దైవజనులైనటువంటి దానియేలయ్య గారు వారి విశ్వాస జీవితము మరి అవన్నీ మనం సాక్ష్యాలు విన్నప్పుడు నేను కూడా అదే విశ్వాసం ప్రయోగించాను. మరి అనేక సార్లు నేను పాస్టమ్మ గారితో కలిసి మరి సూసన్న టీచర్ గారు కూడా మేమందరం ఎన్నో సార్లు ప్రార్థన చేశాం. కేవలం విశ్వాసము ప్రయోగించి ఎన్నో ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. మరి వారి జీవితంలో జరిగించావు కదా ప్రభా! మరి వారి జీవితంలో నువ్వున్నావు. మరి నా జీవితంలో
నువ్వున్నావని నేను నమ్ముతున్నానని చాలా గట్టిగా విశ్వాసంగా ప్రార్థన చేశాను. ఇది నా భక్తి జీవితాన్ని బట్టి, నా విశ్వాస జీవితంని బట్టి అని నేనైతే కాదు గాని, మురిగుడ్డు వంటిది నా భక్తి. కానీ అల్పురాల్ని, అయోగ్యురాల్ని అయినప్పటికిని మరి దేవుడు మరి దాన్ని పొడిగించి గృహం కట్టుకోవడానికి ఎంతో సహాయాన్ని చేసి ఉన్నాడు. మరి సెలవు కోసము నేను ఒక వారం నైట్ డ్యూటీ చేశాను. అది ముందు రోజే డ్యూటీ అయిపోతే ఇవాళ సెలవు దొరకదు, నిన్న సెలవు దొరకదు ఇంట్లో పని చేసుకోవడానికని మళ్ళా కంటిన్యూ‌గా 2 వారాలు నైట్ డ్యూటీ చేశా. అనేక మంది మీరు ఇటువైపు నడవకూడదు, అటువైపే మీరు నడవాలి. ఇటువైపు వంటగది పెట్టుకోకూడదు, అటువైపు బాత్రూమ్ పెట్టుకోకూడదు అని చాలామంది చాలా సలహాలిచ్చారు. కానీ మరి దైవజనులను సంప్రదించి మరి సలహాలు, సూచనలు కొన్ని మరి వారి ద్వారా తీసుకొని మరి ఇది కట్టాము. కానీ లోకానుసారంగా అయితే ఇటువైపు పొయ్యి పెట్టుకోకూడదు, అటువైపు బాత్రూమ్ అనేది ఉండకూడదని చాలామంది చెప్పారు. లోకంలో ఉండే మాటలన్నిటిని మరి వాక్యం ద్వారా కొట్టివేసి మేము మరి సాహసం చేసి ముందడుగు వేశాం. అలా చేసినప్పుడు కొన్నిసార్లు నిజంగా నాకు చాలా అనారోగ్య సమస్య మరీ ఎక్కువైపోయింది. స్కిన్ ఎలర్జీ మళ్ళా అది కాకుండా చెవులో కూడా నొప్పి, కాలు ఇంతకుముందు పడింది గూడా ఎక్కువగా నొప్పొచ్చేసేది. యూనికే కడుపులో నొప్పనేసింది. నాన్సీ గూడా కింద పడిపోయి ఇక్కడ లోపల పగిలిపోయింది. తర్వాత ఆయనకు గూడా బండి మీద ఎళ్ళేటప్పుడు గూడా ఒక్కోసారి స్పీడ్ బ్రేకర్ కనిపియడం లేదు. అలాగ ఫాస్ట్‌లో పడిపోయే పరిస్థితులు గూడా వచ్చాయి నైట్ డ్యూటీకెళ్తున్నప్పుడు. అప్పుడు లోకంలో అన్న వాళ్ళ మాటలు నా మదిలో ఒక్కసారిగా గబుక్కున మెదిలాయి. ప్రభువా! కేవలం నీ మీద ఆధారపడి మరి లోకంలో ఉండే ఈ మాటలన్నీ కొట్టివేసి, వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతూ ఇలా ముందుకెళ్తున్నాము. ఏమైనా అంటే వాళ్ళు అన్నారు కాబట్టి జరిగాయని కాదు గానీ, ఒకవేళ మా భక్తిహీనతను బట్టి, మా ప్రార్థన హీనతను బట్టి, లేదా ఏదన్నా పరీక్ష పెట్టో దేవుడు వీళ్ళు నిలబడతారా? నిలబడరా? అని అనేక రకాలుగా దేవుడు పరీక్షించొచ్చు, శోధించొచ్చు. మరి వీటన్నిటిలో నిలబడే సహాయం దయచేయి ప్రభువా. ఎక్కడ మరి వాళ్ళు వీళ్ళు అన్న మాటలు నా చెవికెక్కించుకొని, మరి నేను వెన్నుతిరిగే దానిలాగా ఉండకూడదు లోతు భార్య వలె అని నేను గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. చాలా సార్లు ఇలాగా ఇవన్నీ జరిగినప్పుడు, ఈ బండి మించి వెళ్తున్నప్పుడు కూడా పడిపోయే పరిస్థితులొచ్చినప్పుడు ఆహ్, ఇలా నడవడం వల్లే ఇలా జరుగుతుందేమో, అలా వంటగది అలా పెట్టుకోవడం వల్లే ఇలా జరుగుతుందేమో అని ఒక్కొక్కసారి ఆలోచనలు వస్తూ ఉండేవి. కానీ వెంటనే వాక్యము గుర్తుకొచ్చేది. మనము ఆకాశంలో ఉండే నక్షత్రాలకు మనము వాటిని చూసి భయపడకూడదు. వాటి చిహ్నాలకు భయపడకూడదు. మరి లోకంలో అనేక మంది అనేక రకాలుగా వాటిని వీటిని పాటిస్తుంటారు. మరి వారి జీవితంలో కూడా కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. వాళ్ళు కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా వస్తాయి. మరి దేవుని నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నా, నమ్ముకోకపోయినా చావు అనేది వస్తది. కానీ ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటే పరలోక రాజ్యము నీ సొంతం, నా సొంతం అనేది అవుతుంది. మరి ఈ రీతిగా అనేక వాక్యాలు గుర్తు తెచ్చుకుంటూ, నెమరు వేసుకుంటూ మళ్ళీ దాని నుండి డైవర్ట్ అయిపోయాను. కానీ ఈ దినానే ప్రార్థన పెట్టుకోవాలని గట్టిగా ప్రార్థన చేసాము. మరి సంఘంలో గూడా చెప్పాము. ఈ దినానే యునికే పుట్టినరోజు కల్లా ప్రభువా అవ్వాలి. మా దగ్గరైతే డబ్బులు లేవని చాలా గట్టిగా ప్రార్థన చేసాము. మరి కొన్నిసార్లయితే పని సరిగ్గా జరగడం లేదు. మేమే అందించేవాళ్ళము. కూలి వాళ్ళున్నా గూడా మేము అందించేవాళ్ళం. అలాంటప్పుడు ఇంకా శరీరం బలహీనమైపోయేది. చాలా నడుము నొప్పి అలాగే ఎక్కువగా ఇబ్బందిగా ఉండేది. యునికే నేను చెప్పాను. చిన్న బిడ్డలను నా యుద్ధకు రానియండి. పరలోక రాజ్యం అట్టివారిదే. మీ కుమార్తెలకు రోదన విద్య నేర్పించండి. అంగలార్పు విద్య నేర్పించండి. మరి చిన్న బిడ్డలు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నేను బిడ్డలను కూడా ప్రార్థన చేయమని చెప్పేది. ప్రతి విషయంలో ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు గూడా ప్రభా! చిన్న బిడ్డలు చేసే ప్రార్థన నువ్వు ఆలకిస్తావు కదా ప్రభా! మమ్మీ, డ్యాడీ ఎంతో కష్టపడుతున్నారు. మరి నైట్ డ్యూటీలు చేసుకొనొచ్చి కూడా ఇంట్లో పని చేసుకుంటున్నారు. మరి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు ప్రభా! నువ్వు ఎలాగిస్తావు ప్రభా! ఎవరి ద్వారా ఇస్తావు ప్రభా! అని వాళ్ళు కూడా ఎంతో విశ్వాసంతోటి కన్నీటి ప్రార్థన చేసేది. ప్రతిరోజు తిన్నావా? తినలేదా? అని నేను డ్యూటీకి పోయి వచ్చి అడిగేదాన్ని కాదు గానీ, ప్రార్థన చేశావా? అని అడిగేదాన్ని. కొన్నిసార్లు అదనే నువ్వొచ్చినెమ్మటే ప్రార్థన చేశావా అని అడుగుతున్నావు గానీ, తిన్నావా అని అడగట్లేదని కొన్నిసార్లు ఏడ్చేదని. నేను అయన్నీ పట్టించుకోకుండా మొదటిగా నా బిడ్డలకి లోకంలో ఉండే వాటికంటే దేవుని సంబంధమైన వరాలు బిడ్డలకి ఖచ్చితంగా కావాలి. లోకం ఎంతో భయంకరంగా ఉంది.
మరి ఈ దినాన యూనిట్‌కి మొన్నటి గత 2 వారాల క్రితం మీద ఎంతో కడుపులో నొప్పొచ్చేసింది. స్కానింగ్ తీయాలి అని అనుకున్నాను. కానీ మన యూనికే అయ్యగారికి ఫోను చేసి ప్రార్థన కూడా చేయించుకుంది. అది ఎందు నిమిత్తం వస్తుంది. ఇంతకుముందు కూడా ఒకసారి గాంధీనగర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా స్కానింగ్‌లు అవన్నీ చేయించాము. ఇన్ఫెక్షన్ వల్ల అని చెప్పారు. మళ్ళా అలాగనా ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని చాలా భయమేసింది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవుని దయని బట్టి స్కానింగ్ ఇవేం అవసరం లేదు. ఫుడ్ మంచిగా తీసుకుంటే చాలు అని చెప్పారు. కానీ యునికేకి 8 సంవత్సరాలు దేవుడు కాపాడి, నూతన దయా కిరీటాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి మొన్నటి దినానైతే ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఆడుకుంటూ, ఒక చాకు చిన్న కత్తి తీసుకొని ఆటలో ఇటువైపుకి పొడిచేసి బయటకొచ్చేసింది. అది చూసినప్పుడు అయ్యో! బిడ్డలను వదిలిపెట్టేసి వచ్చేస్తుందని నేను ఒక్కోసారి అనిపిస్తది. నేను డబ్బు కోసం ప్రయాసపడుతున్నానా అని. కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తే, అయ్యో! ఈళ్ళు దేవుని సన్నిధికెళ్తున్నారు. వీళ్ళు ఈ రీతిగా ఉంటున్నారు గదా! మరి వాళ్ళ దేవుడు ఏమాయను అని మరి లోకంలో ఉండే వాళ్ళు అనుకుంటారు గదా! వీళ్ళు ఎటువంటి ఆశీర్వాదం లేదే, మరి వాళ్ళ దేవుడు ఏమయ్యాడు? ఎందుకు చూడట్లేదు అని మరలా లోకంలో ఒక నింద అనేది పడుతది. దానికోసం కష్టపడి పని చేయాలి. మరి 6 దినాలు కష్టపడి పని చేసి, మరి ఏడో దినాన మీరు నా సన్నిధిలో ఉండాలని మీ దేవుడు ఎలా చెప్పాడో, మరి ఎక్కడ సోమరిపోతుల వల్లే అటు లోకానుసారంగా అయినను, ఆత్మానుసారంగా అయినను సోమరిపోతు వలె ఎన్నడూ ఉండకూడదని నేను ఆశపడ్డాను. మరి దేవుని దయని బట్టి ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో ఇరుకుల్లో, ఆటంకుల్లో, కష్టాల్లో, కన్నీల్లో దేవుడు ఎంతో ఆదుకొని, మరి అనేకుల ద్వారా ఎంతో డబ్బు సహాయం చేశాడు. మరి ఒకసారైతే ఆపేసినప్పుడు మరి రేకుల వరకేసి అంతకుముందే అమ్మ వాళ్ళని అడిగాను. వాళ్ళు వేరే వాళ్ళని అడిగి లేవని చెప్పారు. మరి దేవుడు ఆశ్చర్య రీతిగా మళ్ళా మూడో రోజే మరి మా తమ్ముడు భార్య ఫోను చేసి వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది. ఆ అమ్మాయే మర్చిపోయింది. మళ్ళీ మేము ఇంక వారిని అడగలేదు. ఇంకెందుకులే అడగడం అని వదిలేసాము. కానీ ఆ అమ్మాయే మరి దేవుడు ఆ అమ్మాయి హృదయాన్ని తెరిచి ఆ అమ్మాయే కలుగు చేసుకొని వేరే వాళ్ళని అడిగి మళ్ళీ ఒక 25,000 అనేది ఇప్పించింది. మరి దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భద్రురాలినై ఉన్నాను. నిజంగా దేవుడు చేసే కార్యములు కంటికి కనపడవు, చెవులకు వినపడవు. మరి మా జీవితంలో ఈ దినాన ఈ రీతిగా నిలబడి, ఈ రీతిగా సాక్ష్యం చెప్తున్నానంటే అది కేవలం దేవుని కృపే అయినది. నా శరీరం నిజంగా చాలా బలహీనమైనది. పని చేయలేని దానని నేనైతే మరి దేవుడు ఎంతగానో దేవుడి సన్నిధిలో నిలబెట్టి మరి పరిచర్యలో నేను వాడబడలేకపోయినాను. ఈ రీతిగా సాక్ష్యం చెప్పడానికి ఇతరుల దగ్గర దేవుని వాక్యము మరి దేవుని మాటలు చెప్పడానికి ఎంతగానో దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. మరి సేవకుల దగ్గర ఇది ఒక కృతజ్ఞత కూడికనే కాదు కానీ దేవుడు చేసిన కార్యము ఇది. మరి సేవకుల దగ్గర నేర్చుకున్న మాటలు, మన సహవాసంలో నేర్చుకున్న మాటలు, మరి ఇంకా అనేకుల దగ్గర నేను చెప్పి ఒక్కరినైనా మార్చాలని నేను ఆశపడుతున్నాను. మరి మా కుటుంబం ఇంకా దేవుని సన్నిధిలో ఎదగాలని బిడ్డలు కూడా మరి కుమార్తెల నగరునికి చెక్కబడిన మూల కంబములు వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా! మరి నేను ప్రసన్నకి మరి ప్రవళికకి దేవుడు కుమారుని ఇచ్చినప్పుడు నేను ఆశపడ్డాను. మరి అంతకుముందు నేను ఎప్పుడు కుమారుల కోసం ప్రార్థన చేయలేదు. కానీ వారు కలిగిన తర్వాత మరి ఆ ప్రార్థనా బలం, ప్రార్థన శక్తి ఇంకా ఎక్కువై నేను కూడా ఆశపడి ప్రార్థన చేశా. కానీ జవాబు దేవుడు ఒక 6 నెలలు ప్రార్థన చేసినా నాకు జవాబు ఏం రాలే. అప్పుడు నేను అనుకున్నాను. నాకు అప్పుడు సేవకుల ద్వారా ఒకరోజు ఈ వాక్యం ద్వారా మరి కుమార్తెలు నగరునికి చెక్కబడిన మూల కంబముల వంటి వారు అని. మరి కుమారులే కాదు సేవ చేసేది, కుమార్తెలు కూడా సేవ చేస్తారు అని నేను గట్టిగా నమ్మి మరి వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి కుటుంబము ఇంకా ఆత్మలో ఎదుగులాగన, ఇంకా దేవుని సన్నిధిలో బలపరిచి వాడబడలాగన ప్రార్థన చేయమని ఆశిస్తున్నాను. మరి దైవజనులు కూడా మా కుటుంబం కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి దైవజనులకు కూడా వందనాలు. మరి మీరు కూడా ఎంతగానో సంఘం అంతా ఎంతగానో అత్యాసక్తితో ప్రార్థన చేశారు. మరి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు యొక్క దేవ చెరసాల సంఖ్యలు విడిపోయాయి. ఆ రీతిగా మరి మీరు కూడా ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేసి ఉన్నారు. మరి దేవుడి కార్యం అనేది ఈరోజు ఈ రీతిగా చేసి ఉన్నాడు, చూడగలిగి ఉన్నాము. అందుని బట్టి దేవునికి కూడా ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించే భద్రాలను నేను దేవుడు ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఒక విషయం మర్చిపోయాను. ఇదైతే క్షమించండి. మరి మొన్న 24వ తారీఖు మా వివాహ దినోత్సవం. మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేవుడు 11వ సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించి ఉన్నాడు. మరి వివాహ బంధంలో కూడా మరి కొన్ని కొన్ని సార్లు నా పొరపాట్ల వల్ల ఎన్నో
సార్లు మరి మా వారు విసిగి ఉన్నారు. ఆయనను దేవుని ప్రేమను బట్టి నన్ను క్షమించే హృదయం దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నారు. మరి నేను కూడా నా భర్తకు ఇంకా లోబడి మరి ఆయన కూడా నన్ను ప్రేమించులాగున ఈ ఆత్మానుసారమైన ఈ వివాహ బంధంలో దేవుడు ఇంకా అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండేలాగాన కూడా ప్రార్థన చేయమని మనవి చేసుకుంటున్నాను. వందనాలు.